పోలీసుల పేరుతో ఫేక్ కాల్స్ చేస్తూ అమాయక ప్రజలను వేధిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్వేశ్వర్. ఇలాంటి ఫోన్ కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ నేరగాళ్లు ఈ విధమైన నేరాలకు పాల్పడుతున్నారని, ఫేక్ కాల్స్ తో డబ్బులు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. ఎవరికైనా బెదిరింపు కాల్స్ వస్తే భయపడకుండా స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి కొత్త నేరాలు ప్రేరేపిస్తున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. ఏదైతే వాట్సాప్ కాల్ నుంచి పోలీసులమని చెప్పి కుటుంబ సభ్యుల్ని కిడ్నాప్ చేశామా, లేకపోతే కుటుంబ సభ్యులపై కేసులు పెడుతున్నాం అని చెప్పి కుటుంబ సభ్యుల నుంచి ఫోన్లు చేసి వారి నుంచి డబ్బులు దనుకుంటున్నారు. ఈ విషయానికి సంబంధించి పూర్తిగా సిపి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా చూస్తారు? ఇట్లాంటి కాల్స్ వస్తున్నాయి, ఇప్పటివరకు ఎంతమంది బాధితులు? గత ఒక 4-5 రోజుల నుంచి మనకి ఒకే రకాలుగా ఉన్నటువంటి సైబర్ క్రైమ్స్ జిల్లాలో రిపోర్ట్ అవుతున్నాయి. దీంట్లో ఏం జరుగుతుందంటే ప్రజలకి గుర్తు తెలియని ఒక నంబర్ నుంచి వాట్సాప్ కాల్ అయినా నార్మల్ కాల్ అయినా వస్తుంది. ఆ కాల్లో అటువైపు నుంచి మాట్లాడుతున్నటువంటి వ్యక్తి నేను పోలీస్ డిపార్ట్మెంట్కి చెందిన ఒక ఆఫీసర్ అని పరిచయం చేసుకుంటూ అతను ఈ కాల్ చేసినటువంటి వ్యక్తిది ఎవరో ఒక చుట్టాలని అరెస్ట్ చేసినామని భయప్రాంతానికి గురి చేసి వాళ్ళని వదిలిపెట్టడానికి మీరు డబ్బులు పంపాలని చెప్తూ డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేయించుకోవడం, ఆన్లైన్లో డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేయించుకోవడం జరుగుతుంది. సో దీంట్లో నేను ప్రజలకి కోరుతున్నది ఏంటంటే, మీకు ఎవరికైనా గుర్తు తెలియనటువంటి నంబర్ నుంచి కాల్ వస్తే దయచేసి ఆన్సర్ చేయకండి. ఒకవేళ ఆన్సర్ చేసినట్లయితే కూడా ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తి మీకు ఇటువంటి విషయాల్ని చెప్తూ భయప్రాంతానికి గురి చేస్తే మీరు మీ మండలంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి మీరు వెంటనే ఇన్ఫామ్ చేసి క్లారిఫికేషన్ తీసుకోండి. జనరల్గా ఈ నంబర్స్ మనకి ఇండియాలో ఉన్నటువంటి నంబర్స్ +91 నుంచి స్టార్ట్ అవుతుంది. 10 నంబర్స్ ఉంటాయండి. వేరే దేశంకి సంబంధించినటువంటి నంబర్స్ +91 కాకుండా వేరే నంబర్స్ నుంచి స్టార్ట్ అవుతాయి. సో అట్లాంటి కాల్స్ వచ్చినప్పుడు కూడా ఆన్సర్ చేయకండి అని నేను కోరుతున్నా. మీ ఎవరైనా చుట్టాలు అట్లాంటి వేరే దేశాల్లో ఉండి కాల్ చేస్తున్నారు అని అనుకొని మీరు ఆన్సర్ చేసిన సందర్భాల్లో కూడా ఎవరైనా మీకు భయప్రాంతాలకి గురి చేస్తే మీరు దయచేసి వాళ్ళకి స్పందించకండి. సార్, రాష్ట్రంలో జరుగుతున్న ఏదైతే అంటే ఇప్పటివరకు దోపిడీ ఘటనలు ఆన్లైన్ సంబంధించి చాలా వరకు జరిగినాయి. ఇది ఏ స్థానంలో ఉంది? అంటే 3వ స్థానంలో ఉందో, 2వ స్థానంలో ఉందో? చాలా వరకు కూడా అపోహలు ఉన్నాయి ప్రజలు. మనకి తెలంగాణలో ఇక్కడ దేశంలో లేనటువంటి ఒక స్పెషలైజ్డ్ ఆర్గనైజేషన్ అండి, తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఒక స్పెషల్ ఆర్గనైజేషన్ అండి. సైబర్ నేరాలని అరికట్టడానికి సెటప్ చేసినటువంటి ఆర్గనైజేషన్. వీళ్ళ దగ్గర ఉన్నటువంటి డేటా ప్రకారంగా ఇటువంటి నేరము ప్రజలకి కాల్ చేసి ఏదో ఒక నేరం జరిగింది, లేకపోతే వాళ్ళు రిలేటివ్స్ ఎవరో అరెస్ట్ అయినారు అనేటువంటి ఈ పద్ధతి ద్వారా భయప్రాంతానికి గురిపెట్టి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని మోసం చేయడం అనే ఈ పద్ధతి 2-3 పొజిషన్లో ఉంటుందండి. అన్ని ఎట్లా గుర్తిస్తారు సార్? అంటే కేవలం మనకు సంబంధించిన గూగుల్కి సంబంధించిన మన అకౌంట్ కానీ, లేకపోతే దేని ద్వారా ఎట్లా తెలుస్తుంది వాళ్ళకి? మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వెళ్తున్నది మన ద్వారానే అండి. మేము ఎక్కడైనా బయట దుకాణంకి వెళ్ళినప్పుడు, ఎక్కడైనా ఏదైనా పర్చేజ్ చేసినప్పుడు, ఆన్లైన్లో మేము ఏదైనా పర్చేజింగ్ చేసినప్పుడు, లేకపోతే ఏదైనా వెబ్సైట్స్లో మేము అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు అవసరం లేనటువంటి ఇన్ఫర్మేషన్స్ని కూడా మేము ఇచ్చేస్తున్నాం. మా పేరేంటి, నా అడ్రస్ ఏంటి, నా ఫోన్ నెంబర్ ఏంటి, నా వయసు ఎంత, నా ఇంట్లో ఎవరెవరు ఉంటారు, ఇట్లాంటివన్నీ ఇన్ఫర్మేషన్స్ని ఇవ్వడం వలన అది ఈ నేరస్తులకి చేతికి చేరుకొని వాళ్ళు దాన్ని ఈ విధంగా వాడుతున్నారు. మనకి డేటా ప్రొటెక్షన్ లా అనేది కూడా రాబోతుంది. దాంట్లో కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్స్ని స్వీకరించడానికి కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్కి రెస్ట్రిక్షన్స్ అనేది పెట్టడం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేస్తే కూడా ఎక్కడ ఏ విధంగా ఆ ఇన్ఫర్మేషన్ని వాడవచ్చు అనే దాని మీద కూడా ఒక రెగ్యులేషన్ అనేది ఉంటుంది ఈ డేటా ప్రొటెక్షన్ లా ప్రకారంగా. సో నేను ప్రజలతో కోరుతున్నది ఏంటంటే, మీరు ఎక్కడ కావాలో అక్కడ అనవసరంగా మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్స్ని ఎవరితో కూడా షేర్ చేయకండి. ఇది మొత్తంగా ఏదైతే పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటే ఫోన్లో ఉన్న డేటా కానీ, పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ ఎవరు కూడా వేరే వాళ్ళతో షేర్ చేసుకోవద్దు. అంతేకాకుండా సైబర్ నేరాల పట్ల జాగ్రత్త ఉండాలి. ఒకవేళ కాల్స్ వస్తే కనుక ఇమీడియట్లీ పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పి సిపి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, టీవీ నిజాం.